వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టీమ్ కరెంట్లీ నిఫ్టీ వచ్చేసరికి 200 ప్లస్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ 7% క్రాష్ అయింది. వీక్లీ అనాలిసిస్లో మనం మాట్లాడుకుంటునేటప్పుడు ట్రంప్ చాలా బిగ్ వార్నింగ్స్ ఇచ్చారు. సేమ్ టైం ఇరాన్ కూడా బిగ్ వార్నింగ్స్ ఇచ్చింది. అయితే వీక్లీ అనాలిసిస్లో అంటే సాటర్డే ఈవినింగ్ నుంచి మండే మార్నింగ్కి ఏం జరిగింది, సడన్గా మార్కెట్స్ పాజిటివ్గా టర్న్ అవడానికి రీజన్ ఏంటి? బికాజ్ ఫ్రైడే అండ్ సాటర్డే క్రూడ్ ఒకనొక స్టేజ్లో 90 ప్లస్ కూడా వెళ్ళింది. అండ్ సేమ్ టైం మండే కానీ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్స్ ప్రకారంగా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ 95-97 దగ్గర ఉండాలి. బట్ కరెంట్లీ 84 దగ్గరికి వచ్చింది. సో క్రూడ్ సడన్గా డ్రాప్ అవడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసరికి గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. దానికి ఉన్న రీజన్స్. థర్డ్ వన్, ఆటో సేల్స్ డేటా రిలీజ్ అయింది, దాని గురించి. జిఎస్టీ నెంబర్స్ రిలీజ్ అయినాయి, వాటి గురించి. వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఒక ఎర్నింగ్స్ అండ్ అలానే గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడం స్టార్ట్ అయింది. స్టిల్ మార్కెట్స్కి కొన్ని కన్సర్న్స్ తీసుకునే పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి. ఎఫ్ఐడిఏ డేటా, కంప్లీట్ మార్కెట్ అవుట్లుక్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఇంకోటి, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ ఫస్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అనేది మనం మొదలు పెడదాం. డౌజోన్స్ అయితే 276 పాయింట్స్ పాజిటివ్గా మూవ్ అయితే నాస్డాక్ ఆల్మోస్ట్ 1% పాజిటివ్గా మూమెంటం ఇచ్చింది. బికాజ్ అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ పాజిటివ్గా రిజల్ట్స్ అనౌన్స్ చేయడం, ఇంటెల్ కంపెనీ వచ్చేసరికి కొంచెం మిక్స్డ్గా రిజల్ట్స్ ఇవ్వడం. సో మెజారిటీ ఆఫ్ ద టెక్ కంపెనీస్ అన్ని కూడా పాజిటివ్ సైడ్ వెళ్ళడం అయితే మాత్రం మనం చూసాం. అంటే వాళ్ళకున్న లోకల్ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయి, అంటే మనకి ఇంటర్నల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఎర్నింగ్స్ పాజిటివ్గా వస్తే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీని ఎలా అయితే అవి బూస్టప్ చేస్తాయో ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఉన్న వెయిటెడ్ స్టాక్స్లో ఎర్నింగ్స్ అనేది పాజిటివ్గా రాబట్టి డౌజోన్స్ కానీ నాస్డాక్ కానీ పాజిటివ్గా మనం చూడగలిగాం. హౌవెవర్ యూరోపియన్ మార్కెట్స్ అన్ని మిక్స్డ్గా క్లోజ్ అయినాయి. కానీ కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్లో జపాన్ మార్కెట్ 1.7% కరెక్షన్ వస్తుంది. యాక్చువల్గా ఏషియన్ మార్కెట్స్లో ఫాల్ రావడానికి రీజన్ ఒకటి, సెమీ కండక్టర్ చిప్స్ స్టాక్స్ బాగా వాల్యుయేషన్లోకి వెళ్ళిపోయినాయి అందులో. సో దానివల్ల ఏషియన్ మార్కెట్లో హెవీ ఫాల్ అయితే కనపడుతుంది. ఇక్కడ మీరు చూడండి, కాస్పీ అంటే సౌత్ కొరియన్ మార్కెట్. సో ఇందులో కూడా ఎస్కే హైనిక్స్, శాంసంగ్ లాంటి కంపెనీస్ కూడా క్రాష్ అవుతున్నాయి. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఆ స్టాక్స్ హెవీగా క్రాష్ అవ్వడం, ఈ ఇండెక్స్ కూడా హెవీగా డ్రాగ్ అవ్వడం మనం చూడగలుగుతున్నాం. సో మేజర్గా ఏషియన్ మార్కెట్స్ కరెక్షన్ అవ్వడానికి ఏ రిలేటెడ్ స్టాక్స్, సేమ్ టైం సెమీ కండక్టర్ చిప్స్ రిలేటెడ్ స్టాక్స్ వల్లనే ఆ ఇండెక్సెస్ కూడా కరెక్షన్ అయితే వస్తుంది. వీటికి మనం రియాక్ట్ అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే మనకి సెమీ కండక్టర్ ఏ రిలేటెడ్ స్టాక్స్ చాలా తక్కువ. ఆల్రెడీ టాటా ఎలక్సీ, ఎల్టీటీఎస్ ఇవన్నీ మనం ఎప్పటి నుంచో, కేపీఐటీ టెక్నాలజీస్ ఎప్పటి నుంచో వీక్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం కాబట్టి అవే ఉన్నాయి. నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని వెయిటేజ్ క్రియేట్ చేసేంత ఏం లేవు. ట్రెడిషనల్ ఐటీ స్టాక్స్కి ఇంకా పాజిటివ్, ఎందుకంటే ఆ సెమీ కండక్టర్ స్టాక్స్లో హెవీ ఫాల్ కనపడితే మన ట్రెడిషనల్ ఐటీ కంపెనీస్లో హెవీ ఇన్ఫ్లో పెరుగుద్ది. సో దానివల్ల ఇన్ఫోసిస్, టీసీఎస్కి ఇంకా అది పాజిటివ్గానే మారుతా తప్ప నెగిటివ్ అయితే కాదు. నా డౌజోన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత వాటి ఫ్యూచర్స్ ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయినాయి. సో ఓపెన్ అయినప్పుడు కరెంట్లీ డవ్ ఫ్యూచర్స్ అయితే 252 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఫ్యూచర్స్ 258 పాయింట్స్ పాజిటివ్. యూరోపియన్ ఫ్యూచర్స్ అన్ని కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇండియన్ రూపీ అయితే 95.3 దగ్గర కరెంట్లీ ట్రేడ్ అవుతుంది. అలానే క్రూడ్ ఆయిల్ చూసుకుంటే బ్రెంట్ ఆయిల్ ఏమో 4.7% క్రాష్ అయితే క్రూడ్ ఆయిల్ WTI 5.27% కూడా క్రాష్ అయింది. ఒకనొక స్టేజ్లో ఈ బ్రెంట్ ఆయిల్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 82-83 కూడా వెళ్ళింది. సో ఇప్పుడు కరెంట్లీ వచ్చేసరికి ఏదైతే ఆయిల్ కరెక్షన్ వచ్చిందో అదే మన గిఫ్ట్ నిఫ్టీ కూడా బూస్టప్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ కరెంట్లీ 24,619 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకి నిఫ్టీ 50 ఎస్టర్డే స్పాట్ క్లోజ్ అయింది 24,383. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ చూపిస్తుంది 24,622. 200 పాయింట్స్ ప్లస్ అయితే మాత్రం నిఫ్టీ 50 గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. అయితే ఫ్రైడే ఏడిఆర్స్ కన్ఫర్మేషన్ కూడా మనం తీసుకుంటే బేసిక్గా ఏడిఆర్స్ కన్ఫర్మేషన్ తీసుకున్న గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్కి దీంతో అయితే మాత్రం మనం టాలీ చేయలేము. దానికి కారణం ఏంటంటే న్యూస్ అనేది ఎస్టర్డే వచ్చింది. సో ఎస్టర్డే న్యూస్ రావడం వల్ల ఫ్రైడే జరిగిన యుఎస్ మార్కెట్స్లో ఏడిఆర్స్ రియాక్షన్ అనేది మనం అంత కన్ఫర్మేషన్కి వెళ్ళలేము. బట్ ఏడిఆర్స్ ప్రకారంగా చూస్తే ఐటీ స్టాక్స్ రెండు పాజిటివ్గా ఉన్నాయి, బ్యాంకింగ్ స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్కి మేబీ యాక్చువల్గా మొన్న చెప్పిన ఫ్రైడే మార్నింగ్ నేను ఒక పాయింట్ చెప్పాను, ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ఏదైతుందో అది కూడా పాజిటివ్నే. బట్ ఐ డోంట్ నో వై బ్యాంకింగ్ స్టాక్స్ ఆర్ నాట్ రియాక్టింగ్. సో నౌ కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్, ఎందుకు గిఫ్ట్ నిఫ్టీ సడన్గా పాజిటివ్ సైడ్ టర్న్ అయింది, యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా టర్న్ అయినాయి, క్రూడ్ ఆయిల్ క్రాష్ అయింది, దానికి ఉన్న కారణం ఏంటి? ఇరాన్, ఒమాన్ వాళ్ళు ఒక క్లియర్ డీల్కి అయితే మాత్రం రాబోతున్నట్టు
ఒక అప్డేట్ అయితే మాత్రం టెహరాన్ వాళ్ళు ఇచ్చారు. యాక్చువల్‌గా వాళ్ళిద్దరి మధ్య ఉన్న డీల్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్‌కి, ఒమాన్‌కి, ఇరాన్‌కి కనెక్ట్ అయ్యి అంటే బేసిక్‌గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఇరాన్ వాళ్ళు ఎక్కువగా ఐ మీన్ చనువు తీసుకొని ఇరాన్ వాళ్ళే ఇక మీద రూల్స్ పెడదాం అనుకుంటున్నారు. వాళ్ళే కంట్రోలింగ్ తీసుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళే టోల్ ఫీ కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అన్ని షిప్స్‌కి కూడాను ఒక గార్డ్‌గా ఉందామని వాళ్ళే అనుకుంటున్నారు. అయితే దాన్ని యూఎస్ వాళ్ళు అంగీకరించట్లే. ఇది మీకు తెలుసు కదా! యూఎస్ వాళ్ళు అంగీకరించింది పక్కన పెడితే ఒమాన్ ఓకే. ఒమాన్, ఇరాన్ 2 ఐ మీన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్‌కి దగ్గర. సో, ఒమాన్ వాళ్ళు, ఇరాన్ వాళ్ళు కలిపి ఏం మాట్లాడుకున్నారంటే బేసిక్‌గా ఒమాన్ పక్క నుంచి కూడా ఒమాన్ రూట్ నుంచి కూడాను షిప్స్ వెళ్తుంటాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్‌లో ఒమాన్ కూడా కీలకమైన పాత్రను పోషిస్తది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఒమాన్ వాళ్ళు, ఇరాన్ వాళ్ళు ఒక డిస్కషన్‌కొచ్చారు. లాస్ట్ టైమ్ ఆల్రెడీ డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్‌లో వచ్చిందేంటంటే ఇంటర్నేషనల్ షిప్ రూట్ అనేది మేము చూసుకుంటాం. అండ్ అదర్ షిప్ రూట్స్ అన్నీ కూడా మీరు చూసుకోండి అనంటే, మీరొకటి మేమొకటి కాదు. ఏదైనా మేమే చూసుకుంటాం. ఓకే. మాకే టోల్ ఫీ రావాలి. కంట్రోలింగ్ మాకే ఉండాలి అని చెప్పి ఇరాన్ వాళ్ళు చెప్పారు. ఆ టైంలో అది డినై చేశారు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇరాన్ అండ్ ఒమాన్ వాళ్ళు మళ్ళీ మాట్లాడుకొని సెపరేట్‌గా ఇప్పటివరకు ఉన్న షిప్పింగ్ కారిడార్స్ అన్ని పక్కన పెట్టేసి ఫ్రెష్‌గా న్యూ మారిటైమ్ రూట్‌నైతే మాత్రం వీళ్ళిద్దరూ కూడా ఐ మీన్ ఆహ్, డిస్కస్ చేసుకొని ఒక అగ్రీమెంట్ కుదుర్చుకుందామని ఇరాన్, ఒమాన్ డిస్కస్ చేసుకుంటుంది. ఒకవేళ గాని వీళ్ళిద్దరూ కలిపి ఒక సెపరేట్ న్యూ మారిటైమ్ రూట్‌ని గాని పెడితే అంటే సింపుల్ చెప్పాలంటే ఉన్న హైవేస్ అన్నీ వదిలేసి సెపరేట్‌గా ఒక హైవేని క్రియేట్ చేయడం. ఇంక ఏది వెళ్ళినా ఆ హైవే నుంచే వెళ్తది. అలా వెళ్ళేటప్పుడు ఎన్ని షిప్స్ వెళ్తున్నాయి, ఎన్ని షిప్స్ ఐ మీన్ లోపలికి వస్తున్నాయి ఏంటి అనేది కంప్లీట్‌గా ఒక క్లారిటీ ఉంటది. ఇంకోటి ఏంటి అనంటే దాని మీద ప్రాపర్ కంట్రోలింగ్ అనేది ఇద్దరికీ కలిపి సమానంగా పెట్టుకునేటట్టు, సేమ్ టైమ్ టోల్ ఫీ కూడా కలెక్ట్ చేసుకునేటట్టు, అంగీకరిస్తునేటట్టు ఇరాన్, ఒమాన్ కూడా డిస్కషన్స్ చేస్తున్నాయి. ఈవెన్ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ కూడా చెప్తున్న దాని ప్రకారంగా తొందరలోనే మోస్ట్‌లీ కంప్లీట్ అవ్వచ్చు. యాస్ ఆఫ్ నౌ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. డిస్కషన్ అయితే మాత్రం అవుతుంది అని చెప్పి క్లియర్‌గా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరగ్చి గారు. ఇప్పుడు రైట్ నౌ ఈ యొక్క పాజిటివ్ అప్డేట్‌నే మార్కెట్స్‌ని బూస్టప్ చేసింది. యూఎస్, ఇరాన్ యుద్ధం కంటిన్యూ అవుతున్నాయి. ఆ స్టేట్మెంట్స్ అలానే ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరి మధ్య గాని పాజిటివ్‌గా డెవలప్‌మెంట్ అయ్యి డీల్ క్లోజ్ చేస్తే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఫస్ట్ ఓపెన్ అయిపోతది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవ్వకపోవడం వల్లనే కరెంట్‌లీ షిప్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు అది ఓపెన్ అయిపోయిందనుకోండి యథావిధిగా ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ జరుగుతుంటది కాబట్టి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మార్కెట్స్‌కి కావాలి. అటాక్స్ జరగనివ్వండి. కానీ మార్కెట్స్‌కి కావాల్సింది ఇన్ఫ్రాస్ గాని, ఎకానమీ గాని ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే చాలు. సో, రష్యా, ఉక్రెయిన్ వార్ 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. నిఫ్టీ 2 టైమ్స్ ఆల్ టైమ్ హైక్ వెళ్ళింది. రష్యా, ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత కూడాను. అటాక్ జరిగినా పర్వాలేదు. కానీ ఎకానమీ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే చాలు. సో, యాస్ ఆఫ్ నౌ ఈ డీల్ అనేది ఎకానమీ ఎఫెక్ట్ అవ్వకుండా తీసుకున్న డెసిషన్ కాబట్టి సో, మోస్ట్‌లీ ఇది బిగ్ పాజిటివ్‌గా మారే ఛాన్స్ ఉంటది. అందుకే డీల్ ఇంకా కుదరొచ్చు అనే అప్డేట్‌కే మార్కెట్స్ పాజిటివ్‌గా రియాక్ట్ అయిపోయినాయి. ఆన్ ద అదర్ సైడ్ ఖటార్ సైడ్ నుంచి ఓకే. ఒక ఎల్ఎన్‌జీ అయితే మొత్తం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పాస్ అయింది అని కూడా చెప్తున్నారు. యాక్చువల్‌గా ఇది 3 వీక్స్ తర్వాత ఫస్ట్ ఎల్ఎన్‌జీ ట్యాంకర్ ఖటార్ ఎనర్జీ నుంచి పాస్ అవ్వడం. ఇది కూడా ఒక పక్క పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని బిల్డ్ చేసింది. ఇంకో పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే ట్రంప్ యెస్టర్‌డే ఈవినింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే ఆల్మోస్ట్ ఐ మీన్ టాక్స్ అయితే రెజ్యూమ్ చేశాము. సో, టెహ్రాన్ వాళ్ళతో అంటే ఇరాన్ వాళ్ళతో మేము మాట్లాడుతున్నాము. తొందరలో ఎంఓయూ సైన్ చేసుకుంటాం. ఇరాన్ మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది అని ట్రంప్ చెప్పారు. ట్రంప్ మీకు తెలుసు కదా ఏది మాట్లాడినా క్లెయిమ్ చేసుకుంటాడని. అంతా నేనే చేశాను. మా తప్పేం లేదు. ఆళ్ళే వచ్చారని. ఎగ్జాక్ట్‌లీ అలాంటి స్టేట్మెంట్ వచ్చింది. ఈ స్టేట్మెంట్‌ని పక్కన పెట్టేస్తే గత 72 గంటల్లో ఒక్క అటాక్ కూడా యూఎస్ వాళ్ళు ఇరాన్ పైన చేయలేదు. ఈ అటాక్ చేయకపోవడం వల్ల మార్కెట్స్‌కి ఇంకొంచెం పాజిటివ్ బూస్టప్ వచ్చింది. కానీ ఇరాన్ వాళ్ళు దాన్ని డినై చేశారు. ఏం చెప్తున్నారు? మేమేమి యూఎస్‌కి ఎటువంటి రిక్వెస్ట్ చేయలేదు. మా మీద స్ట్రైక్ చేయొద్దు. సో, ఆపేయండి. కూర్చొని డిస్కస్ చేద్దామని. టాక్స్ అయితే మాత్రం చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ మా సైడ్ నుంచి రిక్వెస్ట్ వచ్చిందని మాత్రం మీరు అనొద్దు అని చెప్పి క్లియర్‌గా ఇరాన్ వాళ్ళైతే మాత్రం ట్రంప్ చెప్పిన స్టేట్మెంట్స్‌ని డినై చేశారు. బట్ కాకపోతే సంవాట్ ఇరాన్ చెప్పిన స్టేట్మెంట్స్‌కి, ట్రంప్ మాట్లాడిన దానికి నాన్ సింక్‌లో ఉన్నా కూడానా అటాక్స్ లాస్ట్ 72 అవర్స్‌లో జరగకపోవడం మార్కెట్స్‌కి ఇంకొంచెం బూస్టప్ అయింది. సో, సెకండ్ పాజిటివ్ పాయింట్ మార్కెట్ హైయర్ సైడ్ వెళ్ళడానికి. అంటే గ్లోబల్ మార్కెట్స్, గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్‌గా వెళ్ళడానికి. థర్డ్ వన్ మన ఇండియాకున్న పాజిటివ్ అప్డేట్స్‌లో ఫస్ట్ ఐ మీన్ జీఎస్టీ కలెక్షన్ ఆల్మోస్ట్ 15.2% వచ్చింది. విచ్ ఈస్ అన్ పాజిటివ్. ఓకే. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఆటో సేల్స్ డేటా రిలీజ్ అయింది. మారుతి సుజుకి ఆటో సేల్స్ డేటా టోటల్ 33.4% పెరిగింది. డొమెస్టిక్ సేల్స్ 42%, ఎక్స్‌పోర్ట్స్ 5.3% పెరిగింది. ఏషియన్ మోటార్స్ మోటార్ సేల్స్ 34% పెరిగితే మోటార్స్ సైకిల్ యొక్క ఎక్స్‌పోర్ట్స్ 10% పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రాది అయితే మాత్రం 26% గ్రోత్ ఇచ్చింది. అండ్ వాటితో పాటు డొమెస్టిక్ మార్కెట్‌లో కూడా 20% గ్రోత్‌తో అయితే మాత్రం వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కమర్షియల్ వెహికల్ కూడా 23% వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. యాస్ ఆఫ్ నౌ హుండై మోటార్స్ కూడా 25% గ్రోత్ ఇచ్చింది టోటల్ సేల్స్‌లో. డొమెస్టిక్ సేల్స్ కూడా 23.3%, ఎక్స్‌పోర్ట్స్ కూడా 31.4% పెరిగింది.
టాటా మోటార్స్ వాళ్ళదైతే సేల్స్ 37% పెరిగితే డొమెస్టిక్ కమర్షియల్ వెహికల్ సేల్స్ 28%, ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ డబుల్ అయినట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. మొత్తం ఆటో సెక్టార్లో ఉన్న డేటా పాయింట్స్లో అయితే మాత్రం ఇప్పటివరకు నేను చెప్పిన బిగ్ స్టాక్స్ యొక్క డేటా పాయింట్స్ అన్ని కూడా పాజిటివ్గానే వచ్చినాయి. ఓవరాల్గా ఆటో సేల్స్ అయితే మాత్రం పాజిటివ్గా వచ్చినట్టు నాకైతే కనపడుతుంది. దిస్ ఇస్ ద 4th పాజిటివ్ పాయింట్. వీటితో పాటు ఫ్రైడే ఎఫ్ఐఐ వచ్చేసరికి పాజిటివ్ సైడ్ టర్న్ అయ్యారు. 277 crores మార్కెట్లో బై చేస్తే డిఐ 2260 crores బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్ఎండ్ఓలో బిల్ చేసిన డేటా పొజిషన్స్ చూసుకుంటే షార్ట్ కవరింగ్ మొదలు పెట్టినట్టు కనపడుతుంది. 5th పాజిటివ్ పాయింట్ ఇది. ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్ సైడ్ పాజిటివ్ సైడ్ టర్న్ అయ్యారు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ కూడా షార్ట్ కవరింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ షార్ట్ కవరింగ్ మొమెంటమే ఈ రోజు గ్యాప్ అప్ అవ్వడానికి ఇంకొంచెం బూస్టప్ అవ్వచ్చు అనేది నా ఒపీనియన్. ఈ 5 పాజిటివ్ పాయింట్స్ ఏవి కూడా మనం వీక్లీ అనాలిసిస్ డిస్కస్ చేసేటప్పుడు లేవు. బట్ ఇవన్నీ కూడా మండే మార్నింగ్కి మనకి అన్నీ కూడా పాజిటివ్స్ టర్న్ అయిపోయినాయి. ఇరాన్ ఒమాన్ వాళ్ళు డీల్ కంటిన్యూ చేస్తామని చెప్పడం, డీల్ ఓకే చేస్తామని చెప్పడం, అటాక్ 72 hours జరగకపోవడం, జిఎస్టీ డేటా పాజిటివ్గా రావడం, వీటితో పాటు ఆటో సేల్స్ డేటా కూడా పాజిటివ్గా రావడం, ఎఫ్ఐఎస్ షార్ట్ కవరింగ్ పొజిషన్స్ బిల్డ్ చేయడం కూడా మార్కెట్స్కి కొంత బూస్టప్ అయింది. నౌ కమింగ్ టు ద టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే ఈరోజు గ్యాప్ అప్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 24,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఫర్ నిఫ్టీ. వార్ సిచ్యువేషన్స్ ఇలానే కంటిన్యూ అయితే మాత్రం 23,800 నుంచి 24,500 ఇన్ బిట్వీన్లో మార్కెట్ ట్రేడ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. వార్ ఇష్యూస్ ఇప్పుడు సార్ట్అవుట్ అవుతున్నాయి. ఏం జరగచ్చు? రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బ్రేక్ చేసింది అని ఎప్పుడు కన్ఫర్మేషన్కి వస్తాం? ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి 24,500 అబౌవ్ స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వగలిగితే బ్రేక్ చేసిందని మనం అనుకోవచ్చు. 24,500 ఏదైతే ఉందో దీని అబౌవ్ మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మేబీ 24,500ని రీటెస్ట్ చేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ రోజు 24,500 అబౌవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మార్కెట్స్ 24,500ని డౌన్ సైడ్ బ్రేక్ చేయకుండా దాని అబోవ్నే కానీ సస్టైన్ అవ్వగలిగితే ఈరోజు బుల్లిష్ ఉండొచ్చు. అంటే ఎనీ పాజిటివ్ మూవ్ ఈరోజు, అంటే ఎనీ డిప్ ఈరోజు పాజిటివ్ సైడ్ ఉండడానికే ఛాన్సెస్ ఉంటాయి. అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత డిప్ అయింది అనుకోండి, 24,500 రీటెస్ట్ చేస్తే పైకి వెళ్ళచ్చు. సో ఎనీథింగ్ 24,500 రీటెస్ట్ చేస్తే పైకి వెళ్తుంది కాబట్టి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్కి 78,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఎనీథింగ్ సెన్సెక్స్ 78,500 అబౌవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినట్టే కనపడుతుంది, లేదా అక్కడే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు. అక్కడ కానీ ఓపెన్ అయితే అది బ్రేక్ అయితే ఫర్దర్గా పాజిటివ్ సైడ్ వెళ్తుంది, లేదా ఇక్కడే కన్సాలిడేట్ అవడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. బట్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీకి 56,900 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ బ్యాంక్ నిఫ్టీ 56,900 సపోర్ట్ లెవెల్ కానీ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇది బ్రేక్ డౌన్ అయ్యేటట్టు కనిపించట్లే. 57,500 కానీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అబౌవ్ సస్టైన్ అవ్వగలిగితే స్లోగా 58,000 వరకు మొమెంటం చూడడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫిన్ నిఫ్టీకి బజాజ్ ట్విన్స్ రెండు కూడా ఫ్రైడే సపోర్ట్ చేయడంతో చాలా స్ట్రాంగ్ క్లోజ్ అవ్వడం చూసాము. ఇప్పుడు ఫిన్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అవుతున్నట్టు చూపెడుతుంది కదా. ఎనీథింగ్ 26,750 లెవెల్ కానీ ఒకవేళ కానీ క్రాస్ అయితే మనం పాజిటివ్గా మూమెంటం చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. 26,750 అబోవ్ కానీ సస్టైన్ అవ్వగలిగితే స్లోగా 27,000 వరకు చూస్తాం. నా ఒపీనియన్ ఎనీ గ్యాప్ అప్ 26,750 అబోవ్ సస్టైన్ అవ్వగలిగితే పాజిటివ్ సైడ్ కనబడుతుంది, లేదా రేంజ్ బౌండ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నిఫ్టీ 50 పరంగా చూసుకుంటే రేపు ఎక్స్పైరీ కూడా ఉంది. సో దాని పరంగా చూసుకుంటే మోస్ట్లీ నిఫ్టీ 50 రిలేటెడ్గా అయితే మాత్రం 26,000 24,500 అబోవ్ సస్టైన్ అవుతుందో లేదో చూడండి. దాని అబోవ్ ఉంటే మాత్రం పాజిటివ్గా మీరు టర్న్ అవ్వచ్చు. బిట్ కాయిన్ రిలేటెడ్గా చూస్తే కరెంట్లీ బిట్ కాయిన్ 63,192 దగ్గర ట్రేడ్ అవుతుంది. బిట్ కాయిన్ ఎస్టర్డే యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా వెళ్తాయేమో అన్న ఎక్స్పెక్టేషన్స్తో ఎస్టర్డే బిట్ కాయిన్లో మొమెంటం కనిపించింది. బట్ యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. బిట్ కాయిన్ ఆల్మోస్ట్ 62,000ని రీటెస్ట్ చేసేసింది. షార్ట్ టర్మ్లో ఏదైనా సపోర్ట్ లెవెల్ ఉంది అని అంటే 62,000. అంటిల్ అండ్ అన్లెస్ 62,000 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు మీరు పాజిటివ్గానే బిట్ కాయిన్ హోల్డ్ అవుతుందని మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఎనీథింగ్ ఇఫ్ ఇట్ బ్రేక్ 62,000 దెన్ నెగిటివ్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది బ్రేక్ అవ్వకపోతే పాజిటివ్ సైడే ఉండడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి ఫర్ బిట్ కాయిన్. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ కరెంట్లీ కన్సాలిడేషన్ అవుతుంది. మార్కెట్స్లో కన్సర్న్ రైజ్ అవ్వాల్సినవి 2 ఉన్నాయి అన్నాను కదా, ఇంకొన్ని ఉన్నాయని. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే US 10 years బాండ్ ఈల్డ్ అండి. కరెంట్లీ US 10 years బాండ్ ఈల్డ్ 4.697 ఉంది.
ఎప్పటికీ కూడా యూఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ హైయర్ లెవెల్స్ దగ్గర సస్టైన్ అవ్వడం మార్కెట్ మీద పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ని బిల్డ్ చేయదు. ఇది లాంగ్ టర్మ్ కి అంత కరెక్ట్ కాదండి. అందువల్లే గోల్డ్ ప్రైస్ పెరగట్లేదు. ఈవెన్ మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ కరెక్షన్ అయినా కూడా గోల్డ్ ప్రైస్ పెరగకపోవడానికి కారణం ఇదే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఇంకోటి ఏంటి అంటే ఈ రోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ స్టార్ట్ అయింది. మనకి ఎల్లుండు అంటే బుధవారం నాడు ఉదయాన్నే 10 గంటలకి ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంటది. అది కూడా గోల్డ్ ప్రైస్ ని ఇంపాక్ట్ చేస్తది. ఈ రెండు కూడా ప్రెజెంట్ రైట్ నో గోల్డ్ ని డ్రాగ్ చేస్తున్నాయి. షార్ట్ టర్మ్ లో గోల్డ్ అయితే మాత్రం ఇలానే కన్సల్టేషన్ ఫేజ్ లో ఉండడానికి ఛాన్స్ ఉంది. పాజిటివ్ సైడ్ వెళ్ళాలంటే 4100 లెవెల్ బ్రేక్ అయితే పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కానీ 4100 లెవెల్ కానీ పాజిటివ్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం మేబీ హైయర్ సైడ్ మొమెంటం ఇచ్చే ఛాన్సెస్ తక్కువ. మరి ఇన్ కమ్స్ టు ద సిల్వర్, కరెంట్లీ సిల్వర్ వచ్చేసరికి 60 అనే లెవెల్ ఏదైతే ఉందో సైకలాజికల్ లెవెల్ అది ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఎనీథింగ్ అది బ్రేక్ అయితే మనం పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్రేక్ అవ్వకపోతే అంత స్ట్రాంగ్ గా మనం పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయలేం. బిట్ కాయిన్, గోల్డ్, సిల్వర్ లో మీరు యాక్టివ్ గా ట్రేడ్ చేద్దాం అనుకున్నా, కరెంట్లీ చాలా ఏషియన్ స్టాక్స్ కరెక్షన్ అవుతున్నాయి కదా, వాటిని కూడా మీరు ఆపర్చునిటీగా తీసుకుందాం అనుకున్నా కూడా కింద కామెంట్ బాక్స్ లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెఫినెట్ గా మీకు వచ్చేసరికి ఇందులో 24/7 ట్రేడ్ చేసుకోవడానికి ఛాన్స్ వస్తుంది. లెవరేజ్ ఉంటుంది. వీటితో పాటు లెవరేజ్ తో పాటు మీకున్న బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఎక్స్పైరీ కూడా ఉండదు. సో ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మీరు పానిక్ కావాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. ఎవరైనా కానీ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. వాటితో పాటు సో ఎవరికైనా కానీ అకౌంట్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే దాని కింద నేను యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చిన. ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీడియో కూడా చూడొచ్చు. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ స్టాక్స్, చాలా స్టాక్స్ ఉన్నాయండి మాట్లాడడానికి, కానీ వీడియో లెంత్ పెరుగుతుంది. ఆల్రెడీ నేను కొన్ని ఆటో సెక్టర్ స్టాక్స్ పాజిటివ్ ఉంటాయని చెప్పాను కదా. సో నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసే స్టాక్స్ ఎర్నింగ్స్ గురించి చూసుకుంటే ఐటీసీ నెంబర్స్ లో రెవెన్యూ 14% డిక్లైన్ అయితే ఎబిటా 27.9% డ్రాప్ అయింది. నెట్ ప్రాఫిట్ 27% డిక్లైన్ అయింది. మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ డిక్లైన్ అయినాయి. అగ్రికల్చర్ బిజినెస్ అయితే మాత్రం 17% డ్రాప్ అయితే ఎఫ్ఎంసీజీ బిజినెస్ మాత్రం 53% పెరిగింది. సిగరెట్ రెవెన్యూ 81% ఇంక్రీజ్ అయింది. సెగ్మెంట్స్ ప్రకారంగా చూస్తే అగ్రికల్చర్ బిజినెస్ లోనే వీళ్ళకి డిక్లైన్ అయితే కనపడుతుంది. సో మేబీ ఓకే, ఐటీసీ కంపెనీకి ఇది కొంచెం మిక్స్డ్ న్యూస్ గా తీసుకునే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. మారుతి సుజుకి నెంబర్స్ లో కాస్ట్ ఆఫ్ మెటీరియల్ 46% పెరగడం వల్ల నెట్ ప్రాఫిట్ 10.8% డిక్లైన్ అయిందని, రెవెన్యూ పెరిగినా కూడా కాస్ట్ ఆఫ్ మెటీరియల్ పెరిగింది కాబట్టి వాళ్ళకి అంటే రీసెంట్ గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా పెరిగినాయి కదా, సో దీని వల్ల వీళ్ళకి ఇంపాక్ట్ పడిందని క్లియర్ గా మారుతి సుజుకి వాళ్ళు చెప్తున్నారు. మార్జిన్స్ కూడా డ్రాప్ అయినాయి. ముందుగానే వాళ్ళు కాస్ట్ ఆఫ్ మెటీరియల్ వల్ల ఇలా జరిగిందని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మేబీ ఇది మారుతి సుజుకి అంత నెగిటివ్ గా మారదని నేను అనుకుంటున్నా. వెయిట్ చేసి చూద్దాం. ఏబీబీ ఇండియా నెంబర్స్ అన్ని పాజిటివ్ గా వచ్చినాయి, కానీ మార్జిన్స్ మాత్రం కొంచెం డిక్లైన్ అయినాయి. బట్ 90 రూపీస్ డివిడెండ్ అయితే మాత్రం వీళ్ళు షేర్ చేశారు. ఏబీబీ ఇండియా లిమిటెడ్ కంపెనీ నెంబర్స్ అయితే మాత్రం కొంచెం మిక్స్డ్ గా వచ్చినాయి. మరి చూడాలి ఈ రోజు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. సో ఇవి మేజర్ గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం. ఇంకేమైనా ఉన్నాయి అంటే స్క్రీన్ మీద మీకు కనపడుతున్న న్యూస్ అప్డేట్స్ కూడా అవి కూడా న్యూస్ పాయింట్స్. బట్ కాకపోతే ఇవన్నీ కవర్ చేస్తే వీడియో లెంత్ పెరుగుతుంది. డెఫినెట్ గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ లో మీకు చెప్తాను. మేజర్ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేశాను నేను. ఐ హోప్ క్లియర్ కట్ గా నేను మీకు ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్, కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందని అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all today evening at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.